ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. మన ఇంట్లో బాయ్స్ మగపిల్లలు మ్యాన్‌గా ఎలా ఉండాలి? అలాగే ఆడపిల్లలు గర్ల్స్ ఎలాంటి మగవారిని తన లైఫ్ పార్ట్నర్‌గా యాక్సెప్ట్ చేస్తారు? ఈ రెండిటికి కూడా సోర్స్ ఒకటే. అది ఇంటి నుంచే మొదలవుతుంది. ఫాదర్ రోల్ ఎలా ఉండాలి ఇంట్లో? ఎలాంటి ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తున్నాడు? దాని మీద డిపెండ్ అయ్యి ఇవి 2 కూడా డిసైడ్ అవుతాయి. దీని గురించే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఒకప్పుడు ఫ్యామిలీ అంటే అమ్మా నాన్నలతో పాటుగా నానమ్మ, తాతయ్య, పెద్దనాన్న, బాబాయి ఇలా నలుగురు, ఐదుగురు మగవాళ్ళు ఉండేవారు. అంటే మగపిల్లలు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు వాళ్ళని ఆ పెద్దవాళ్ళని చూస్తూ నేర్చుకునేవారు. ఎట్లా ఉండాలి మగవారిగా అనేది. కానీ ఇప్పుడు ఫ్యామిలీస్ అంటే 3 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్. ఈ 3, 4 మెంబర్స్‌లో మగవాడు మ్యాన్ ఓన్లీ ఫాదర్. అందుకని పిల్లలు ఫాదర్‌ని చూసే మగపిల్లలు ఎస్పెషల్లీ నేర్చుకుంటారు. మగపిల్లలు ఏం చేస్తారంటే ఫాదర్ తన కోపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాడు? సమస్యల్ని ఎలా సాల్వ్ చేస్తున్నాడు? ఇంటి బాధ్యతల్ని ఎలా తీసుకుంటున్నాడు? ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసి వాటినే డెఫినిషన్ ఆఫ్ మ్యాన్‌గా ఫీల్ అవుతారు. ఫిక్స్ అయిపోతారు. మ్యాన్ అంటే అలా ఉండాలి అని. అదే ఆడపిల్ల అయితే తన మదర్‌ని ఎలా చూసుకుంటున్నాడు? ఫాదర్ ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు? ఇంటి అవసరాల్ని ఎలా తీరుస్తున్నాడు? ఇట్లాంటివి అబ్జర్వ్ చేస్తుంది. వీటన్నిటిని చూసుకొని వీటన్నిటిని బట్టే పెద్దయిన తర్వాత లైఫ్ పార్ట్నర్ అంటే ఇలా ఉండాలి అనేది అన్నోయింగ్లీ ఫిక్స్ అయిపోతుంది. ఒకవేళ ఇంట్లో ఫాదర్ ఎప్పుడు అరుస్తూ ఉన్నాడనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా మగపిల్లలు అగ్రెషన్‌గా నేర్చుకుంటారు. హార్మ్‌ఫుల్ బిహేవియర్ నేర్చుకుంటారనమాట. అదే ఆడపిల్ల అయితే ఆ అరుపుల ఎన్విరాన్మెంట్‌ని బట్టి సైలెన్స్ నేర్చుకుంటుంది. అట్లా అరుపులు కాకుండా ఫాదరు మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగాడనుకోండి ఇంట్లో. అంటే రెస్పెక్ట్‌ఫుల్‌గా తను రెస్పెక్ట్ ఇస్తూ అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే మగపిల్లవాడు మ్యాన్‌గా ఎదిగిన తర్వాత రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకుంటాడు. కానీ ఆడపిల్ల మాత్రం రెస్పెక్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఇంట్లో రిపీటెడ్‌గా ఏది కనిపిస్తే, ఏది ఉంటే దాన్నే నార్మల్‌గా ఫీల్ అవుతారు. రిపీటెడ్‌గా షౌటింగ్స్ ఉన్నా, లేదా సైలెన్స్ మెయింటైన్ అవుతూ ఉన్నా ఇంట్లో, మాట్లాడుకోకుండా, డిస్కషన్స్ లేకుండా ఒకరి మధ్య. అలాగే డిస్‌రెస్పెక్ట్ ఏదైనా కనిపిస్తూ ఉన్నా, అది అలాగే రిపీట్ అవుతూ ఉన్నా, ఇలాంటివన్నీ కూడా చూసి పిల్లలు అదే నార్మల్ అని ఫీల్ అవుతారనమాట. అండ్ మోర్ ఓవర్ బయట ఎప్పుడైనా ఇలాంటి ప్యాటర్న్స్ చూసినప్పుడు తప్పుగా ఫీల్ అవ్వరు. అందుకే చూడండి కొంతమంది ఎవరైనా ఇద్దరు తగాదా పెట్టుకుంటున్నారంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. లేదా ఎంత మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నా కూడా కొంతమంది సైలెంట్‌గా ఉంటారు. ఇవన్నీ కూడా రూట్ కాజ్ వచ్చేసి హోమ్ ఎన్విరాన్మెంట్. అలాంటి ఎన్విరాన్మెంట్‌లో పెరిగి పెద్దయినప్పుడు పిల్లలకి అలాంటి ప్యాటర్న్సే వెళ్తాయన్నమాట. అవే మిస్టేక్స్ నెక్స్ట్ జనరేషన్‌కి ఫార్వర్డ్ అవుతాయి. అంటే దాని వలన బిహేవియర్‌లో చేంజ్ వస్తుంది. సెల్ఫ్ వర్త్ కూడా డిస్ట్రాక్ట్ అవుతుంది. రిలేషన్స్ టాక్సిక్ అయిపోతాయి. అంటే జనరేషన్స్ ఇలాంటి స్టోరీస్ తోటే రన్ అవుతూ ఉంటాయన్నమాట. కానీ మనం అనుకుంటూ ఉంటాము చూడండి, సొసైటీ బాగాలేదు, కాలం మారిపోయింది, మంచి రోజులు కాదు, మంచి ఒక కాలు మీదే నడుస్తుంది, చెడు 3 కాళ్ళ మీద నడుస్తుంది, ఇలా అనుకుంటూ ఉంటాము. కానీ వాస్తవానికి రూట్ కాజు మన ఇంట్లోనే ఉంటుంది. సో చేంజ్ అవ్వాలి, మంచిగా ఉండాలి అని
ఒక జనరేషన్ ఫిక్స్ అయితే చాలు, అక్కడ ఆ సైకిల్ బ్రేక్ అవుతుంది. సో పేరెంటింగ్ అంటే ఫెసిలిటేటర్గా కాకుండా ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా ఉండగలిగితే నెక్స్ట్ జనరేషన్కి మంచి హాబీస్ని మనము అందించిన వాళ్ళం అవుతాము. స్వామి వివేకానంద చెప్పినట్లుగా, డోంట్ వరీ, పిల్లలు మీ మాట వినరు, బట్ వరీ, పిల్లలు మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా 100% కరెక్ట్. పిల్లలు ఎప్పుడు కూడా 24/7 సూపర్విజన్లో ఉంటారు పేరెంట్స్ని. అందుకనే పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఒక మంచి ఎన్విరాన్మెంట్ని ఇంట్లో క్రియేట్ చేయగలిగితే అది ద బెస్ట్ గిఫ్ట్ అనమాట నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వగలిగినది. ఓకే, సో ఫ్రెండ్స్, బాయ్ మ్యాన్గా ఎలా ఉండాలి, అలాగే గర్ల్ తన లైఫ్ పార్ట్నర్గా ఎలాంటి మగవాడిని యాక్సెప్ట్ చేయాలి, ఇవి రెండు కూడా బయట ప్రపంచం డిసైడ్ చేయదు. ఇంట్లో ఎన్విరాన్మెంటే అన్నోయింగ్లీ వాళ్ళని ఒక కంక్లూషన్కి తీసుకొస్తుంది. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే స్ఫూర్తి వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.